ఇవాళ రేపు చిన్న పోలగాల కానుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరు గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఒక గ్రూపులు ఉన్నోళ్ళ జోలికి ఇంకో వాళ్ళు వచ్చిందంటే చాలు అసలుకు ఊకుండే సమస్య లేదు. చూసుకుందాం మీ పతాపమో మా పతాపమో అన్నట్టే తల్లబడతారు. ఈ నడుమ స్కూల్ పోలగాలకేంచి కాలేజ్ పోరగాళ్ళు ఈ సొంటి లోళ్ళు పెట్టుకునే ముచ్చట్లు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఇప్పుడు గివిటి వంత వచ్చింది. వాయమ్మని కోతుల మంద మాతొక్కలేదు కదా. చూస్తుంటే ఉన్న కోతులని ఒక్కటే పారి దాడి చేయనీకి వచ్చినట్టే అనిపిస్తున్నది పోండ్రి. కాకుంటే ఇక్కడ 2 కోతుల వర్గాల నడుమ భీకర పోరాటం జరుగుతున్నది. రేయ్ ఎవర్రా మీరంతా, మా ఏరియాలకు ఎట్లొచ్చిర్రా అని లోకల్ కోతులు పోట్లాటకు దిగితే అటు వలసొచ్చిన కోతులు కూడా ఏం ఈ ఊరేమన్నా మీకు పట్టా రాసిచ్చిరా, ఇడ మేము కూడా తిరుగుతామన్నట్టే వలసొచ్చిన కోతులు సుతం తగ్గేదేలే అన్నట్టు గలవడ్డాయి. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లంద ఊళ్ళో జరిగింది ఇది. 1-2 కోతులు కానస్తనే పరేషాన్ చేస్తాయి. అసొంటిది ఉన్న కోతుల మంద మొత్తం ఒక్కటే కాడికచ్చుడు. మీదికెంచి 2 కోతుల వర్గాలు తలపడే వరకు ఆ ఊరి జనమంతా బుగులతోని తలుపులు పెట్టుకొని ఇండ్లకెంచి బయటికి వెళ్ళలేదట. 6 నెలలు సావసం చేస్తే వాళ్ళు ఈళ్ళైతారని అంటారు కదా. అట్లా కోతులు సుతం జనాలల్లా తిరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు కోతులకు సుతం మనుషుల బుద్ధులు వచ్చినట్టున్నాయి. గందుకే వేరే ఊరి కోతులను ఈ ఊరికి రాకుండా ఇట్లా లొల్లికి దిగినట్టున్నాయి. ఇలా ఇంటి ముంగటున్న బోలు బొచ్చలని ఇసురుకుంటా ఇల్లు వీకి పందిరేసినంత పని చేసినాయి ఆ కోతులన్నీ. ఆడ సీసీ కెమెరాలు ఉండుట్లా ఈ కోతుల చేష్టలు బయటికి వచ్చినాయి కానీ లేకుంటే ఇవి చేసిన రచ్చ ఎవలన్నా చూసే ధైర్యం కూడా చేయకపోదురు. ఆ రేంజ్లో యుద్ధం చేసుకున్నాయి. మరి రష్యా ఉక్రెయిన్ నడుమ జరిగే యుద్ధాన్నైనా ఆపగలుగుతారు కావచ్చు కానీ ఈ కోతుల యుద్ధాన్ని మాత్రం ఆపే సాహసం ఎవ్వరు చేసే పరిస్థితి లేదు. ఈ కోతులు చేసిన అరాచకాన్ని చూసిన అక్కడి జనాలు ఎట్లనైనా చేసి మాకు కోతుల బాధ తప్పియాలని అంటున్నారు. మరి కాదానుల్లా గన్ని కోతులు వాడల పొంటి తిరిగితే ఇండ్లకేంచి ఎవరన్నా బయటికి పోగలుగుతారా? చేతులేమన్నా వటకపోవశం అవుతుందా? కాబట్టి ఈ ఊరే కాదు అన్ని ఊర్లకేంచి కోతులు కుక్కలను తీసుకుపోయి జనాల తిప్పలు తీరవాల్సిందే అంటున్నారు కోతులు కుక్కలు చేయంగా అవస్థ పడుతున్నోళ్ళు.